ఏం చేస్తాం, బతుకంతా ఎలాగైపోయింది. ఏమైందిరా? బంగారం రేట్లు, అమ్మా ఇద్దరు బంగారం రేట్లు పెరిగిపోవడం వల్ల నా మొగుడికి అసలు నేనంటే గుర్తే లేదు కదా. పుట్టినరోజుకి ఏమన్నా ఇవ్వాలని ఉంటేనే కదా, ఉండదు. ఇంకేం చేస్తాం, డిజైన్స్ రాసుకోవడమే బతుకు. ఏ చిన్ను, ఏం చేస్తున్నావు? ఏంటిది? ఏం చేస్తున్నావేంటి? బంగారం కొనమంటే కొంటలేదు నువ్వేమో. నీ ఆ బంగారం ఏమో ఎక్కడికి వెళ్ళిపోయిందని నాటకాలు వేసేస్తున్నావు. కొంచెం గ్యాప్ ఇవ్వాలి. ఇవాళ నా పుట్టినరోజు, ఏం చేయమంటావు? ఎందుకమ్మా అంత కోపం? నక్కిలీస్కి ఏమీ లేదు, అందుకే ఇంకెలాంటి వాటితో తగలేసుకుంటున్నాను. వినేవాడు వెర్రి వెంకటప్ప అయితే పంది రామాయణం చెప్పిద్దంట. ఇంకా అందుకే ఇలాంటి దేశం తిరుగుతాను. అప్పుడన్నా నీకు కొంచెం బాగా తెలుస్తుంది. ఊరంతా తిరిగాననుకో, అప్పుడు నీ పరువే పోతుంది. రామచంద్ర ఈడు ఓరాక్షన్ భరించలేకపోతున్నాను రా. ఏంటికి ఇత్త ఎలాగేసి తిరిగిందంటారో తిక్క వదిలిపోతుంది అప్పుడు నీకు. అలా ఉండు చిన్ను, ఆగు, కంగారు పడమాక, ఆగు, పట్టుకొస్తాను ఒకటి నీకుండు. A few moments later. అలాగుండాలి, లేకపోతేనంట బంగారం రేట్లు పెరిగిపోయినాడు. పతి పెళ్ళడానికి మొగుడు కొంటలేదేంటి? ఈడికే పెరిగిపోయినాయి ఏంటి బంగారం రేట్లు? వదిలిపోయింది తిక్క. ఇగో ఇది నీకు, ఇదైతే సూపర్గా ఉండేది. ఏంటిది? ఇందులో దాహేవా బంగారం అంతానే? ముందే చెప్పొచ్చు కదా మరి. అనవసరంగా చూడు ఎలా పాడు చేసుకున్నాను. నా బంగారం అండి మీరు. బంగారం కొంటారు నా బర్త్డేకి? ఏంటి? అంటే ఒకటే కలర్ కాదు, మల్టిపుల్ కలర్స్ వేసుకుంటే మంచి బ్యూటిఫుల్గా ఉంటావు కదా, అందుకని. తిక్క తీరిందా? అంత నోరు తెరవక ఫ్లైట్ దూరిపో. ఈ చెల్లెడేంటి? ఏమండో ఎవరన్నా మొగుళ్ళు చూస్తున్నారేమో. ఇలాంటి ఐడియా మాత్రం ఫాలో అవ్వకండి, చాలా దరిద్రపు ఐడియా. ఇదిగో ఈ నీ ముఖాన్ని వేసుకో, నాకేం అక్కర్లేదు. అయ్య బాబోయ్.